హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది సీనియర్ సిటిజన్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి అనుకూల నిర్ణయాలు వస్తాయనే ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. గత బడ్జెట్ లో సాధారణ పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ తో కలిపి 12.75 లక్షల వరకు ఉపశమనం లభించిన వృద్ధులకు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ రాయితీలు మాత్రం లభించలేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంలో తమకు కూడా ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని సీనియర్ సిటిజన్లు కేంద్రాన్ని అయితే కోరుతున్నారు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. ప్రస్తుతం అమల్లో ఉన్న న్యూ ట్యాక్స్ రెజిమ్ లో 60 ఏళ్ల లోపు వ్యక్తులు 80 ఏళ్లకు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లు అందరికీ ఒకే విధమైన పన్ను స్లాబ్లు అయితే వర్తిస్తున్నాయి. ఇది న్యాయసమ్మతంగా లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పాత పన్ను విధానంలో సీనియర్ సిటిజన్లకు 3 లక్షలు, సూపర్ సీనియర్లకు 5 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు అయితే ఉండేది. కానీ కొత్త విధానంలో ఆ వ్యత్యాసాన్ని తొలగించి అందరికీ ఒకే విధంగా 4 లక్షల ప్రాథమిక మినహాయింపును నిర్ణయించారు. పెరుగుతున్న జీవన వ్యయం, ముఖ్యంగా వైద్య ఖర్చులను పరిగణలోకి తీసుకుని వృద్ధులకు ప్రత్యేక పన్ను స్లాబ్లు తిరిగి తీసుకురావాలని అవసరం ఉందని కూడా ట్యాక్స్ నిపుణులు అయితే సూచిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ వైద్య అవసరాలు, చికిత్సలపైన ఖర్చు భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం సెక్షన్ 80D కింద లభిస్తున్న ఆరోగ్య బీమా మినహాయింపులు సరిపోవడం లేదని నిపుణులు అయితే అంటున్నారు. కొత్త పన్ను విధానంలో అనేక మినహాయింపులు అందుబాటులోకి లేకపోవడం వల్ల వృద్ధులు ఎక్కువ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ట్యాక్స్ టు విన్ CEO అభిషేక్ సోని అభిప్రాయపడ్డారు. పెన్షన్, వడ్డీ ఆదాయాలపై పడే పన్ను భారాన్ని తగ్గించేందుకు ప్రాథమిక మినహాయింపు పరిమితిని పెంచడంతో పాటుగా వైద్య ఖర్చుల కోసం అదనపు మినహాయింపులు ఇవ్వాలని కూడా ఆయన సూచించారండి. బడ్జెట్ 2026 నుంచి సీనియర్ సిటిజన్లు ఆశిస్తున్న ప్రధాన విషయం ఒకటే: వయసుని ఆధారంగా చేసుకుని పన్ను విధానంలో ప్రత్యేక వెసులుబాటు కల్పించడం. యువతతో సమానంగా వృద్ధులపైన కూడా పన్ను భారాన్ని మోపడం సామాజిక న్యాయానికి విరుద్ధమని వారు భావిస్తున్నారు. కనీసం 60 ఏళ్లు పైబడిన వారికి అధిక మినహాయింపు పరిమితి లేదా తక్కువ పన్ను రేట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోతే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల మధ్య వృద్ధుల ఆర్థిక పరిస్థితి మరింత బలహీన పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.